విష్ణు ధర దగ్గరికి వచ్చి, "ధర నా పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పు. మర్యాదగా నా పిల్లల్ని నాకు ఇచ్చేయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర అయితే, "నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారు విష్ణు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "నా పిల్లల కోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. నా పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర అయితే విష్ణుకి కొన్ని పేపర్స్ అయితే ఇస్తూ ఉంటుంది. అవి చూడగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి నా ఆస్తి మొత్తం నీకు రాసి ఇచ్చేయాలా? అప్పుడే నా పిల్లల్ని నాకు ఇస్తావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధర అయితే, "ఎగ్జాక్ట్‌లీ విష్ణు, నువ్వు నీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేస్తే నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారు. లేదంటే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే సరే అని చెప్పి ఆ ఆస్తి పేపర్ల మీద సంతకాలు అయితే చేస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళమ్మ అయితే, "ఏంటి ధర ఇలాంటిదాయా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు దగ్గరికి వరలక్ష్మి వచ్చి, "ఏంటి మొత్తం ఆస్తి మొత్తం ధరకి రాసి ఇచ్చేశారు. ఇప్పుడు నించోడానికి నీడ కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు విష్ణు గారు మీరు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "అదంతా నాకు తెలియదు. నా పిల్లలు నాకు ముఖ్యం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "మీరు ఇప్పుడు ఉండడానికి ప్లేస్ కూడా లేదు. అందుకే మీరు మా ఇంటికి వస్తే చాలా మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా వరలక్ష్మిని అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, "విష్ణు గారు, మీరు మా ఇంటికి వస్తే చాలా మంచిది. మరి ఇంకెక్కడ ఉండలేరు మీరు. మీరు మా ఇంటికి గాని వస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను" అని చెప్పేసి అయితే విష్ణు వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.